ఇన్నాళ్లు కామెంట్లు కౌంటర్లతో నడిచిన తెలంగాణ రాజకీయం లేటెస్ట్ గా రూట్ మారింది. అంశం ఏదైనా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు లేఖలనే అస్త్రంగా చేసుకుంటున్నారు నేతలు. మొన్నటి వరకు సింగరేణిపై లేఖలతో పొలిటికల్ సిగపట్లు పట్టిన పార్టీలు ఇప్పుడు మెట్రోపై లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. కిషన్ రెడ్డితో లేఖల హీట్ కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడం ఆసక్తికరంగా మారింది. మెట్రో అంశంపై కేంద్రం సహకారం కోరుతూ కిషన్ రెడ్డికి మరో లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 22-23న ఢిల్లీలోనే ఉంటానన్న ముఖ్యమంత్రి రైల్వే శాఖ మంత్రితో భేటీ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు పెండింగ్ అంశాల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి అవసరమైన పూర్తి వివరాలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కీలక మౌలిక సదుపాయ ప్రాజెక్ట్ అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ మేరకు కేంద్ర మంత్రితో భేటీ ఏర్పాటు చేసి సమాచారం ఇవ్వాలని కిషన్ రెడ్డిని లేఖలో కోరారు. హైదరాబాద్ మెట్రో నిధుల విడుదలపై ఈ నెల 16న కూడా కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. ఐఆర్ఎఫ్సి ఆమోదించిన రుణం వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్ 1 కు రాష్ట్ర ప్రభుత్వం 1461 కోట్ల రూపాయల ఈక్విటీ చెల్లించిందని వివరించిన ముఖ్యమంత్రి జూన్ 15న విడుదల కావాల్సిన రుణం ఇంకా రిలీజ్ కాలేదని తెలిపారు. ఈ అంశంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలన్నారు. అవసరమైతే వ్యక్తిగత సమావేశానికి కూడా సిద్ధమన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ట్రాక్ మీద మెట్రోను మరింత వేగంగా పరుగులు పెట్టించాలన్న తమ ప్రయత్నానికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేకోవర్ తో పాటు ఫేజ్ 2 విస్తరణ కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 13,500 కోట్ల రుణాన్ని సేకరించడానికి ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ రుణ ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 84 కోట్లకు పైగా ఫీజు చెల్లించి 1,461 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. అయినా కూడా జూన్ 15 నాటికి రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదు. ఈ రుణాన్ని రాజకీయ కక్షల వల్లే కేంద్రం అడ్డుకుందని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. తాము కేంద్రం నుంచి ఎలాంటి గ్రాంట్లు అడగలేదని, కేవలం తాము తీసుకుంటున్న రుణంపై అభ్యంతరాలు పెట్టకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి మాత్రం నిధులు నిలిపివేయడంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, అదంతా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మధ్య ఉన్న సాంకేతిక సమస్య అని చెబుతున్నారు. దీనిని రాజకీయంగా వాడుకోవడం సరికాదంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలోనే ఢిల్లీ టూర్ చేపట్టారు రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి ఐఆర్ఎఫ్సి రుణంతో పాటు ఎస్బీఐతో వివాదంపై ఢిల్లీలో కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. వేలం వేసిన రాయదుర్గం భూములపై ఎస్బీఐ పిటిషన్ ని తప్పుపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థ కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడంపై సరికాదంటోంది. రాజకీయ ఒత్తిళ్లతో ఎస్బీఐ తన వైఖరి మార్చుకుందని అనుమానపడుతున్న ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ తీరుపై ప్రధాని, ఆర్థిక మంత్రితో పాటు ఆర్బీఐకి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది. అలాగే ఎస్బీఐతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సంబంధిత అంశాలపై కూడా పునః సమీక్ష చేస్తోంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఈ టూర్లోనూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి రక్షణ శాఖ భూముల బదిలీపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కాదు, ఇతర శాఖల మంత్రులు కూడా కేంద్రంలో లేఖల యుద్ధం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్రానికి 3 వేర్వేరు లేఖలు రాశారు మంత్రి సీతక్క. ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీబీజీ రామ్జీ చట్టంతో పేదలకు అన్యాయం జరుగుతుందని, ఉపాధి హక్కు కాపాడాలని కేంద్రాన్ని కోరారు సీతక్క.